నిజంగా సీరియస్లీ నాకు ఈ కంటెంట్ కోసమే, ఓన్లీ కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టే మేము వచ్చాము అన్నట్టయితే వైల్డ్ కార్డ్స్ అయితే వ్యవహరిస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ నిజంగా వచ్చిన దగ్గర నుండి కూడా హౌస్ అంతా హార్మోనీ అంతా ఖరాబ్ అయిపోయింది. అంతా అసలు ఎంత చిందరవందరం గోల ఉందనమాట. నాకైతే అస్సలు నచ్చట్లేదు. కావాలనే గొడవలు పెట్టుకుంటున్నారు. మన హౌస్ మేట్స్ అంటే పాత హౌస్ మేట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలా ప్రశాంతంగా ఆలోచించడం ఎంత చూస్తున్నా కూడా వీళ్ళు మింగిల్ అవ్వకుండా గట్టిగా అరవడం, ఏదో ఒకటి గొడవ పెట్టుకోవడం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఒక ఐడియా వస్తూనే ఉంటది అనమాట. సో అదెవరో కాదు, మాధురి గారు. అసలు ఈ పని ఏమి లేదు. ఏదో ఒకటి చిన్న మాట అన్నా కూడా గొడవ పెట్టేసుకోవాలి, చిన్నది ఏదన్నా అన్నా కూడా గొడవ పెట్టేసుకోవాలి, ఏదన్నా కూడా ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పేయాలి, ముక్కుసూటిగా ఎవరు పడితే అది ఏది పడితే అది తిట్టేయాలి. అసలు ఇదేంటి? అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? నిజంగా నాకు అర్థం కావట్లేదు. నిజంగా అసలు ఎట్లా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనేసి చెప్పడం అని అయితే నిజంగా నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ మన నామినేషన్స్ విషయానికి వచ్చినట్లయితే నామినేషన్స్ అయితే బాగానే జరిగాయి. సో ఫస్ట్ నామినేషన్స్ లిస్ట్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సుమను, పవను, దివ్య, భరణి, తనుజ అండ్ లాస్ట్ కి కళ్యాణ్ చేత డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వచ్చిన రాము అన్నమాట. సో ఇందులో అయితే అన్ని ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నట్టు అనిపించింది, కానీ ఒక్కటైతే మిస్ చేసిండు బిగ్ బాస్. ఇందులో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ లో కూడా ఎవరినో ఒకళ్ళు పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. అసలు ఈ మాదిరి గారిని ఎంత తొందరగా బయటికి పంపించేస్తే అంత బాగుంటది అనేసి అందరు కోరుకుంటున్నారు, కానీ వాళ్ళనే ఉంచుతారు. వాళ్ళు ఉంటే గొడవలు అంతా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళనైతే మిస్ చేసుకోరనమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, టాప్ 5 దాకైతే ఈ మాదిరి గారు వెళ్తారు. ఎందుకంటే అంత గొడవలు పెడుతుంది, అంత హార్మోనీ అంతా డిస్టర్బ్ చేస్తుంది. మనకు అదే కదా చూసే ఆడియన్స్ కి అదే కావాలి అనేసి సేవ్ చేయడానికి అయితే బాగా చూస్తారు. కానీ ఒక బిగ్ బాస్ షోకి వచ్చి మనం ఏదైనా పాజిటివ్నెస్ గా అంటే నేనేంటో చూపించాలి, నేనేంటో ప్రూవ్ చేయాలి అనేసి ఆమె వచ్చిందిలే కానీ ఇంకా క్యారెక్టర్ ని ఇంకా రాంగ్ గా చూపించుకుంటున్నావా? అవును, బయట చేసింది ఎంత కరెక్ట్ అనేది ఎవ్వరూ అనుకోవట్లేదు. బయట తప్పు చేసింది ఇక్కడ కూడా అలాగే ఉంది, ఇట్లుంటే ఎట్లా అని అసలు బయట చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి. అదేం అర్థం కావట్లేదు. బిగ్ బాస్ వల్ల మనకి ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. మనం ప్లస్ ఎలా ఆక్యుపై చేసుకోవాలనుకుంటే మనం అక్కడ వ్యవహరించే బిహేవియర్ మన ఫ్యాన్స్, మన ఆడియన్స్ బట్టి ఉంటుంది. నువ్వు ఎట్లాగో ఎప్పుడు గొడవలు పెట్టడానికే చూస్తుంటే నీకు కూడా అలాగే ఉంటుంది అనమాట. సో బయటకు వచ్చినాక కూడా నువ్వు అలాగే ఉంటుంది. దీనివల్ల నెగిటివ్ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఎంచుకున్న దారి తప్పు. మొత్తం కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక నేను ఎవ్వరు ఏదైనా మాట్లాడుకొని నేనైతే కంటెంట్ ఇవ్వాలి, కాంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నాను, మీరు ఏదన్నా మాట్లాడుకోండి, మీరు ఏదన్నా చేసుకోండి అనేసి ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయ్యి మైండ్లో వచ్చిందనమాట. ఫస్ట్ స్టార్టింగ్ శ్రీజాతో గొడవ పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత కళ్యాణ్తో, తర్వాత దివ్యతో, ఇక దాన్ని కంటిన్యూ చేసుకుంటే ప్రతి ఒక్కరిని గెలుకుతూనే ఉందన్నమాట. ఒక్కరిని కూడా గెలకుండా ఉండట్లేదు. అసలు ఎందుకు ఇది? ఆమె ఏదో వచ్చింది, ఆమె గేమ్ ఏందో ఆడుకోవాలి అట్లుండాలే కానీ ఊకి గొడవలు పెట్టుకుంటాం అనేసి ఇది ఎక్కడ ఎవరు ఒప్పుకోరు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తనుజ అండ్ ఆయిషా అయితే చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది. అంటే ఎట్లా అంటే మొత్తం నేను ఇది వరకే చూసి వచ్చాను, ఇక్కడ మొత్తం చూశాను. ఓకే, అమ్మాయి ఒక అంచనా వేసుకొని వచ్చింది, ఇది సో ఒకళ్ళు వీళ్ళిద్దరు ఇక వీళ్ళిద్దరు చుట్టూ నడుస్తుంది. సో వీళ్ళన్నిటిని బౌండరీస్ బ్రేక్ చేయాలి అనేది అమ్మాయి కాన్సెప్ట్ బాగుందిలే కానీ అసలు తనని చెప్పేటప్పుడు ఇక్కడ సీరియల్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి, నువ్వు ఇంకా సీరియల్ పర్ఫార్మెన్స్ చేయని అవసరం లేదు అనేసి ఇవి చెప్పడం నాకైతే నిజంగా నచ్చలేదు. అన్నీగా అమ్మాయి మొత్తం కనుక్కుందనమాట. ఈ అమ్మాయి నెక్స్ట్ మూవ్ ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, నెక్స్ట్ వీళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళతో ఉంటే మనకి మంచిగా తిరుగుతుంది అనేసి అమ్మాయి కూడా చాలా ఆలోచించే అమ్మాయి కూడా వ్యవహరిస్తుంది. కానీ ఈ ఆయిషాని మిగిలిన వాళ్ళకి కూడా నీతులు చెప్తారంటే నాకైతే నిజంగా జోక్ అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. సో ఇందులో ఈ అమ్మాయి ఆడడం, ఆయిషా చాలా బాగా ఆడుతుంది. అంటే ఈ ఆయిషా గేమ్ ప్లే చాలా బాగుందిలే కానీ కొంచెం డిఫరెంట్ గా రాంగ్ వేలో అయితే వెళ్తుంది అనేసి నాకు అనిపిస్తుంది. కానీ టఫ్ ఫైట్ ఇవ్వడంలో కూడా చాలా బాగా ఆడుతుంది అనేసి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఇక వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక వీళ్ళ నామినేషన్స్ లో వాళ్ళ పాయింట్స్ పెట్టుకున్నారు, వాళ్ళు అరిచారు, ఇక అంతా గోల అయింది, అంతా వాళ్ళనైతే తీసుకున్నారు, నామినేషన్స్ లో పెట్టారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఇవాళ ప్రోమో రిలీజ్ చేసిన ప్రోమోలో అసలు మాధురి గారు ఎలా ఉన్నారంటే, ఓకే నువ్వు నాకెళ్ళి చూస్తున్నావా, నీతో గొడవ పెట్టేసుకుంటా, ఓకే నువ్వు నవ్వుతున్నావు, నాకెళ్ళి చూస్తే నవ్వుతున్నావు అంటే నీతో గొడవ పెట్టేసుకుంటా, ఓ ఏంది హౌస్ అంతా చాలా కామ్ గా ఉంది, ఒక గొడవ రేపు పెట్టేస్తే ఎట్లా ఉంటది అనేసి ఉందనమాట. ఈ క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండకపోవడం కూడా చాలా మంచిది అనమాట. సో ఇక్కడ వ్యవహరించే దాని ప్రకారమే బయట కూడా ఈమె ఎట్లున్నదో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంత నెగిటివ్ ఆరా ఉన్న మనిషి మనకు కూడా అసలు నచ్చరు. సో హౌస్ లో నుండి తొందరగా వెళ్ళిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. బయట కూడా చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి అనమాట. ఇక ప్రోమో విషయానికి వస్తే జస్ట్ ఒక స్టిక్కర్ కోసం ఎంత పెద్ద గొడవ అయిందో. అయితే సంజన
గారు ఇక్కడ జరిగింది ఏంటంటే, సంజన గారు బాత్రూమ్ దగ్గర స్టిక్కర్స్ ఉంటే అది పనిష్మెంట్ కోసం పడేసాను అన్నారు. అసలు గుడ్డు దొంగతనం చేసినావు కదా, నువ్వు నా స్టిక్కర్స్ దొంగతనం చేసినావు, ఇక నీకు ఎట్టాగ దొంగని ప్రేరించారు కదా అనేసి ఎక్కడున్నావు ఆమె ఏం మాట్లాడుతుంది. నిజంగా అసలు మన బిగ్ బాస్ ని మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటది. నువ్వు అలాగే నెగిటివ్ అంతా స్ప్రెడ్ చేసుకుంటుంటే బయట కూడా నేను నెగిటివ్ గా చూస్తారమ్మా తల్లి. నీకు అది ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు ఆల్రెడీ ఒక హాఫ్ అంతా చూసి వెళ్ళావు కదా. సో ఇక్కడ ఇది ఎట్లా చేస్తే బయట ఎట్లా పోతుంది అనేసి ఉంది కదా. ఓకే, నువ్వు కంటెంట్ కోసం చేస్తున్నావా అంటే ప్రతిసారి కంటెంట్ కోసం ఇవ్వాలంటే గొడవలు పెట్టుకోలేవు. ఎప్పుడో ఒకసారి మన మనసులో ఉన్నది, మన చేసే బిహేవియర్, ఒరిజినల్ బిహేవియర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది అంతా కూడా నీదే ఒరిజినల్ బిహేవియర్ లాగా అనిపిస్తుంది. నీ పిల్లలు, నీ హస్బెండ్ ఇవన్నీ ఎట్లా భరిస్తున్నారు? అసలు నీ గురించి ఇట్లా తెలుసు కాబట్టే ఫస్ట్ వాడు వెళ్ళిపోయిండు అనేసి చాలా మంది అంటున్నారు అనమాట. సో ఇదైతే తప్పు. ముందు నువ్వు సక్రంగా నీ పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటది. నీ పద్ధతిగా మార్చుకొని మంచిగా ఉంటే బాగుంటది అని అయితే నా ఒపీనియన్. సో ఇక అది గాయ్స్ వాళ్ళ రివ్యూ వచ్చేసి, సో నేను అంతా కూడా గొడవలు ఉంది. ఇందులో మెచ్యూర్డ్ ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే నిఖిల్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా చాలా కొంచెం పుషప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, మింగిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ గౌరవ్ గుప్తా గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆయన కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, కానీ ఆయన కూడా చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారే, మిగిలిన వాళ్ళు అసలు నాకు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా మంచిగా ఉంటది అనేసి నా ఒపీనియన్ అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పర్లేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం అస్సలు మిస్ కాకండి. బాయ్.